ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, గతంలో నేను ఒక వీడియో చేశాను. నీచ రాజకీయాలను వ్యతిరేకించండి అని ఆంధ్ర ప్రజలకు పిలుపునిచ్చాను. అక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మూడు పార్టీలను వ్యతిరేకించమన్నాను. నాలుగో పార్టీ బీజేపీ దుష్ట చతుష్టయం. ఇవి ఎంత పెద్ద ప్రమాదకరమో మీకు చెప్పాను. కానీ అందరూ ఒకటి అడుగుతున్నారు, మీరు విమర్శించడం అయితే విమర్శించారు కానీ ఏ పార్టీకి వేయాలనో పరిష్కారం చెప్పలేదని అడుగుతున్నారు. కొంచెం మీరు ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఏంటంటే, బీజేపీది మతం కాదు, మతతత్వం. మతం వేరు, మతతత్వం వేరు. మతతత్వం ఫాసిజానికి దోహదిస్తుంది. మతం వ్యక్తిగతమైంది. దాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తే చాలా ప్రమాదం. గాంధీ గారు భగవంతుని కొలిసేవారు, మతాన్ని కొలిసేవారు. ఎన్నడూ రాజకీయాలకు మతాన్ని ముడివేల. హిందూ ముస్లింల ఐక్యత, హరిజన ఉద్ధరణ, అనేక సంస్కరణలకు ఆయన తెరదీశారు. మీరు భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, రాముణ్ణి శ్రీకృష్ణుడిని అడ్డం పెట్టుకొని. మీకే కాదు, మాకు భగవంతుడే. మీరొక్కలే కాదు, మేము కూడా హిందువులమే. మీరొక్కలే ఛాంపియన్ కాదు, మేము కూడా ఛాంపియన్లమే హిందువులకి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి, వాటిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు సంపాదించాలని చూస్తున్నావు. కానీ గత 10 సంవత్సరాల నుంచి నువ్వేం చేసావో ఎక్కడ చెప్పలే. నువ్వు ఈ దేశంలో ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ తేవాలని, ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనువాదాన్ని ప్రవేశపెట్టాలని నువ్వు ఒక దుర్మార్గమైన ఆలోచన చేసుకుంటూ ఈ మతాన్ని కార్పొరేట్ శక్తులకు లింకు వేసి కార్పొరేట్లకి ఊడిగం చేయాలని చూస్తున్నావు. ఇక్కడ ఉండే పబ్లిక్ సెక్టర్ అంతా అమ్మేసి వాళ్ళకి పెట్టేస్తున్నావు. ఇక మిగిలింది వ్యవసాయాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎరువుల ధరలు పెంచుతున్నావు, పురుగు మందుల ధరలు పెంచుతున్నావు, పైపుల ధరలు పెంచుతున్నావు. వ్యవసాయానికి గిట్టుబాటు కాకుండా చేసి ఆ వ్యవసాయం కుంటుపడ్డ తర్వాత ఆ వ్యవసాయదారుల్ని ఆ పొలాల్లో కూలీలుగా చేసేసి ఇవాళ అదానీ అద్వానీ లాంటి వాళ్ళకి వాళ్ళు సూట్ కేసుల నిండా డబ్బులు పెట్టుకొని రెడీగా ఉన్నారు వ్యవసాయం మీద రావడానికి. దానికోసం నువ్వు గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు, ఎరువుల ధరలు పెంచేస్తున్నావు. రైతులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నావు. అది నీ చరిత్ర బీజేపీది. ఇది ఎంత పెద్ద ప్రమాదకరమైందో ఒకసారి ఆంధ్ర ప్రజలు ఆలోచించండి. దాన్ని తేవటానికే మీ ముగ్గురు రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుష్ట చతుష్టయం చంద్రబాబు నాయుడు, జగను, పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురిని గురించి కూడా నేను కూడా చెప్పాను మీకు. గత వీడియోలో కూడా చెప్పాను. చంద్రబాబు ఎంత పెద్ద ప్రమాదకో, జగన్ ఎంత పెద్ద ప్రమాదకారు. మీరు ఒక విషయం ఆలోచించండి. చంద్రబాబుని అరెస్ట్ చేశారు, జగన్ అరెస్ట్ చేశారు. చాలా తప్పది, కక్షపూరిత రాజకీయం. అది చాలా తప్పు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్ అరెస్ట్ కాగానే ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోయింది, ప్రజాస్వామ్యం నశించిపోయింది, ప్రజాస్వామ్యం దేశంలో లేదని కేకలు పెట్టారు తెలుగుదేశం వాళ్ళంతా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని అవలంబించాడు? గద్దర్ని ఇంట్లో ఉంటే కాల్చాడు, ఫాల్స్ ఎన్కౌంటర్లు ఎక్కువ జరిగినాయి. సంతోష్, ఆదిరెడ్డి, శీలం నరేషుల్ని కాల్చేశాడు. పెళ్లిళ్ళు వెళ్తేనే 17 ముక్కలుగా నరికాడు. నయీముని పైకి తీసుకొచ్చాడు. ఫాల్స్ ఎన్కౌంటర్లు అందరు ముఖ్యమంత్రుల్లో కంటే ఈయన కాలంలో ఎక్కువ జరిగినాయి. అందరికంటే తక్కువ ఫాల్స్ ఎన్కౌంటర్లు జరిగింది ఎన్టీ రామారావు పీరియడ్లో. ఈయన అంటాడు నేను అభివృద్ధి చేశానంటాడు. ఇదంతా బోగస్సు, ఇది ప్రచారం. నువ్వు అభివృద్ధి చేసిన దగ్గర ఎందుకు ఓడిపోయావు? ఉదాహరణకి లింగంపల్లి నియోజకవర్గం నువ్వు ఓడిపోయావు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఆ లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. ఒక అనామక కాంగ్రెస్ నాయకుడు పెట్టి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి 20,000 మేయకు గెలిపించాడు. నువ్వు అక్కడ రాజకీయ అభివృద్ధి అన్నావు, ఓడిపోయావు. అమరావతిలో అభివృద్ధి అన్నావు, 2 నియోజకవర్గాలు ఉన్నాయి, తాటికొండ, మంగళగిరి, అక్కడ ఓడిపోయావు. మీ మామ కష్టపడి నిర్మించినటువంటి గుడివేళ్ళలో ఓడిపోయావు. నీ సొంత నియోజకవర్గమైనటువంటి చంద్రగిరిలో ఓడిపోయావు. ఎందుకు ఓడిపోతున్నావు? నువ్వు ఇట్లా ఓడిపోతున్నావు, కారణం ఏంటి? ఎన్నడూ ఏ పార్టీతో అలయన్స్ లేకుండా నువ్వు సొంతంగా పోటీ చేసి అది ఎక్కడే గెలవలే ఆంధ్రప్రదేశ్లో. ఎందుకుంది నీకు ఈ పరిస్థితిని నువ్వు ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు బీజేపీతో కలిస్తే
జగన్ నుంచి బీజేపీ కాపాడుద్ది అని అనుకుంటున్నావు. నిన్న మీటింగ్ పెట్టారుగా చిలకలూరుపేటలో, ఒక్క మాట మాట్లాడా? నీకు తెలియదు. ఈ రోజుకి జగన్కే సపోర్ట్ బీజేపీ. ఎందుకు వ్యతిరేకించాలా బీజేపీ జగన్ని? వాళ్ళ కాళ్ళ కింద పడి ఉంటున్నాడు, వాళ్ళు చెప్పినట్టున్నాడు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకు నా జగన్కి ఎందుకు వ్యతిరేకం చేస్తారు? చేయరు. కానీ నీకు వ్యతిరేకం చేస్తారు. నువ్వు ఒకప్పుడు బాబ్రీ అక్కడ గోద్రాలప్పుడు మోడీని విమర్శించావు. నువ్వు మోడీ కంటే సీనియర్ నాయకుడు. మోడీ అట్లా భరించలేడు వేరే వాళ్ళని. మోడీ సంగతి మీకు తెలియదు. 200 మందిని ఒక వారంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంపేశారు. అందుకే శ్రీశ్రీ అన్నాడు, నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కారు. నువ్వు చాలా సీనియర్వి మోడీ కంటే. మోడీ నీ కింద బచ్చా. అసలు నిన్నెట్టా సపోర్ట్ చేస్తాడు అనుకున్నావు? చెయ్యడు. ఇక జగన్ గురించి, ఇక ఆయన మరీ దారుణమైనటువంటి మనిషి. ఎంత దారుణమైన మనిషి! మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. పరిశ్రమలు లేవు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, వైద్యం లేదు, వ్యవసాయం లేదు, అంతా కుంటుపడిపోయింది. కక్షపూరిత రాజకీయాలు, ఉద్యోగస్తుల మీద దాడి, డ్వాక్రా వర్కర్స్ మీద దాడి. ఒక పాపమే ఉంది. జగన్ చేసిన పాపాలు ఎవరు చేయాల? ఇసుకలో స్కాము, లిక్కర్ స్కాము. ఒక స్కామ్ కాదు కదా, మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్నంతా ధ్వంసం చేసావు. ఇకపోతే పవన్ ఉన్నాడు కదా, పవన్ గురించి ఏమైనా మాట్లాడితే నాకు చాలా అవమానం. అట్లాంటి వాళ్ళ గురించి కూడా నువ్వు లాంటి చదువుకున్న వాళ్ళు మాట్లాడతారా అని నన్ను అడుగుతారు. అంత అంత పనికిరాని నాయకుడు. మరి వీళ్ళు ముగ్గురు ఇంత ఎదవై ఈ దుష్ట చతుష్టం విన్నప్పుడు ఓటు ఎవరికి వేయాలన్నా ఆంధ్ర వాళ్ళకి డౌట్ రావచ్చు. నేను అందుకే చెప్తున్నాను, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి, అక్కడ ఉన్న కమ్యూనిస్టులు వేడుకుంటున్నాను, మీరిద్దరు ఐక్యంగా పోటీ చేయండి. ఫాసిజం యొక్క ప్రమాదాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మతత్వం యొక్క ప్రమాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, వీళ్ళ ముగ్గురు యొక్క ప్రమాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ దుష్ట చతుష్టం యొక్క ప్రమాదాన్ని గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఓటు అడగండి. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటి? ఒకప్పుడు కొత్తగా స్వాతంత్రం వచ్చినప్పుడు పరిశ్రమలు స్థాపించుకోవడానికి ప్రమాణమైన పబ్లిక్ సెక్టార్ని అభివృద్ధి చేశారు. గొప్ప విద్యా వ్యవస్థని, ఐఐటీల్ని, ఐఐఎంల్ని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ సెంటర్స్ని, ఎన్నో వాటిని ఏర్పాటు చేశారు. అద్భుతమైన ఐఐఎంఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో బ్రహ్మాండమైన వైద్యాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటి? స్వతంత్రం, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం. అవి ఎప్పుడో 1985 నుంచి కాంగ్రెస్ పుణికిపుచ్చుకుంది. ఆ సిద్ధాంతంతో ముందుకు నడుస్తుంది. రవాణాను అభివృద్ధి చేశారు వాళ్ళు, టెలికాంను అభివృద్ధి చేశారు, రైల్వే వ్యవస్థను ప్రజలకు ఇచ్చారు, అభివృద్ధిని చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు సైమల్టేనియస్గా నడిపారు. వాళ్ళు ఈ దేశంలో పేదవాళ్ళని, గిరిజనుల్ని, హరిజనుల్ని బాగా చూసుకున్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ మనం తరిమివేశాం. తప్పది. ఇవాళ కాంగ్రెస్ని రక్షించవలసిన పరిస్థితి ఉంది. నేనేం కాంగ్రెస్ సపోర్ట్ అని కాదు. ఇప్పుడున్న చారిత్రక పరిస్థితుల్లో ఈ మతతత్వాన్ని, ఈ దుష్ట రాజకీయ చతుష్టయాన్ని ఎదుర్కొని ఆంధ్రాని, భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన ఉన్నది. కాబట్టి నేను అడుగుతున్నాను, మీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కలిసి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీరు కనుక పోటీ చేయకపోతే, మీరు వాళ్ళని ఓడించకపోతే, ఈ 25 నియోజకవర్గాలకు బీజేపీకి సపోర్ట్ చేస్తాయి. కేంద్రంలో ఈసారి బీజేపీ అధికారం వస్తే మళ్ళా ఎలక్షన్లు ఉండవు, వ్యవసాయం ఉండదు, పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, సామాన్య మానవుడు బతకలేడు, దేశం అప్పుల పాలైద్ది, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఈ ముగ్గురు సపోర్టు. కాబట్టి ఈ దుష్ట చతుష్టాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా, కమ్యూనిస్టులను గెలిపించవలసిందిగా, ఆంధ్రదేశంలో ప్రజాస్వామ్య శక్తుల్ని గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం.